వ్యాపార మరియు పరిశ్రమల రంగాలలో గుండెకాయ లాంటి చార్టెడ్ అకౌంట్ విభాగంలో ఎవరు ఊహించిన ఎత్తులకు ఎదిగి తిరుపతి పట్టణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వెంకట్నాథ్ ఆడిటర్ శిష్యరికంలో వందల మంది సీఏలలో నైపుణ్యం సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. ఇటు వృత్తిలోనే కాకుండా ట్రెక్కర్గా కూడా ప్రాముఖ్యత సంపాదించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అమితంగా గౌరవించే వెంకట్నాథ్ గారిని ఈరోజు మన విశ్వ రివ్యూస్లో విశ్వనాథరెడ్డి గారి ఇంటర్వ్యూలో పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్తే వెంకటనాథ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో నిత్యం బిజీగా ఉండే సిఏ లైఫ్లో ఉన్నటువంటి మీరు మీ బాల్యాన్ని ఎలా కొనసాగించారు? మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం సార్? ప్రారంభించే ముందు గురువులు తలుచుకుంటూ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం పస్మై ఓం నమో వెంకటేశాయ. నేను పుట్టి పెరిగింది తిరుపతి. నా పేరెంట్స్ అమ్మ సుభద్రాబాయి గారు, నాన్న చక్రపాణిరావు గారు తిరుపతి వాస్తవ్యులు. నేను తిరుపతిలోనే పుట్టాను. మేము 5 మంది, 3 అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు. సెంట్రల్ స్కూల్లో చదివాను. 12వ క్లాస్ వరకు సెంట్రల్ స్కూల్లో చదివాను. ఆర్ట్స్ గ్రూప్ చదివాను. తర్వాత ఐఏఎస్ చేయాలనేసి ఉద్దేశంతో ఉన్నప్పుడు నాకు ప్రారంభంలో నాకు ఈ సిఏ గింజలు మనసులో నాటినటువంటి మన్నవ రామశర్మ గారికి కూడా మంచి నమస్కారం పెడుతూ, నీ యాటిట్యూడ్కి ఐఏఎస్ కన్నా సిఏనే మంచిది అని చెప్పేసి నన్ను ఆయన చేయబట్టి తీసుకెళ్ళి మా గురుగారు అయినటువంటి విద్యాసాగర్ గారి దగ్గర సిఏ ఆర్టికల్స్కి 83లోనే పరిచయం చేశారు. లేకపోతే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు మాకు. నిజంగా అదృష్టం, నాకు ఆశ అయితే ఉండింది. ఓకే. కానీ సిఏలో చేరడం జరిగింది. ఓకే. సో 83 నుంచి డిగ్రీ చేస్తూ కూడా సాయంత్రం పూట వెళ్ళి మా గురుగారి దగ్గర పని అభ్యసించేవాడిని. 86 నుంచి 89 వరకు సిఏ డిగ్రీ అయిన తర్వాత ఎస్జిఎస్ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత వారి దగ్గర సిఏ ఆర్టికల్స్ చేయడం కూడా జరిగింది. ఈ చదువుకునే ముందు బాల్యం వైపు నుంచి వచ్చినప్పుడు మీ ఫాదర్ యొక్క ప్రభావం, ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ఎంప్లాయీ గాను ఒక గౌరవనీయ స్థానంలో ఉండేటువంటి మీ ఫాదర్ యొక్క ప్రభావం మీ మీద ఏమన్నా ఉందా? తల్లిదండ్రుల ప్రభావం మొదటి గురువులు వాళ్ళే. కానీ నాన్నగారు 10వ క్లాస్ చదివినప్పటికీ కూడా వాళ్ళు శ్రమదేవత ఆరాధన ఎక్కువ చేసేటోళ్ళు మనిషి. అమ్మ కూడా హౌస్ వైఫ్, గృహిణి. విపరీతమైనటువంటి ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ అందరినీ కూడా సోదరభావంతో, వారు కూడా మా తాతగారు కూడా, మా నాన్నగారు 18వ ఏట చనిపోయారు. మా నాన్నగారు 18 వయసు అప్పుడు. 2 తమ్ముళ్ళని 2 చెల్లెల్ని పైకి తెచ్చి అందరికి వివాహాలు చేసి తాను వివాహం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా చదివించి ఏం కష్టం పడ్డారో మాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. శాంతియుతంగా నవ్వుతూ 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 చేశారు. సిఏ చేసిన రోజుల్లో కూడా నేను అనేక సార్లు సిఏలో ఫెయిల్ అయినా. కారణాలు అనేకం ఉన్నాయి. ఒక్కరోజు కూడా నన్ను నీకు ఎన్ని మార్కులు రా, నేను ఎందుకు ఫెయిల్ అయ్యావు, చూసుకో, నెక్స్ట్ టైం ఫీజు కట్టించా, పాస్ అయిపోయి అన్నారు. కానీ ఏ రోజు తిట్లా, నువ్వు పనికిరావు, ఒత్తిడి అనేటువంటిది ఎప్పుడు పెట్టలేదు. ఏమనలేదు. ఏ పుణ్యాత్ముడు ఏ రోజు ఏ మాట ఒక్క మాట అనలేదు. కానీ ఏదో మీ మీద ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విపరీతమైన కాన్ఫిడెన్స్, సామాన్యమైన కాన్ఫిడెన్స్ కాదు. అవుతుందిరా కానీ అనేసి. అట్లా మరిచిపోలేని సంఘటన ఇంకా ఏదైనా ఉందా ఫాదర్ గురించి? ఫాదర్ గురించి అంటే సిఏ పాస్ అయిన రోజు పాస్ అయిపోయావరా, అయితే ఇంక మెంబర్షిప్ ఫీజే, ఎగ్జామ్ ఫీజు లేదన్నమాట, కరెక్టేనా అనేసి అన్నారు. అంటే ఫీజు కట్టడం తప్పదు, ఇది కూడా ఒక ఫిలాసఫీ లాంటిది, మనకి తప్పదు. ఎగ్జామ్ ఫీజు బదులు మెంబర్షిప్ ఫీజు కడతావు అంటే వారు చెప్పినటువంటి విద్యారంటే నువ్వు ఎంత రిజల్ట్ వచ్చినా సరే తలకెక్కించుకోవద్దు, అది అక్కడ మర్చిపో. నీ హంబుల్నెస్ కంటిన్యూ చేయి, నీ సేవాభావం వదలొద్దు, కమిట్మెంట్గా ఉండిపోవాలి. అంతే. సీఏ పాస్ అయ్యావు కదా, అక్కడికి అయిపోయింది అంతే. డిగ్రీ అంతే. డిగ్రీలో ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లేదు, డిగ్రీ సెకండ్ క్లాస్. ఆ రోజు బాధపడుతూ ఉంటే సిఏ చేసే ఎలిజిబిలిటీ ఉందా, మర్చిపో. పోరాటము అవంత బాధ ఏమి లేదు అందులో. అప్పట్లో కూడా కాలేజీలో 500 మంది ఉంటే 50 మందికో ఫస్ట్ క్లాస్ వచ్చేది. మాకు 10వ క్లాస్లో కూడా అంతే, 10థ్లో కూడా అంతే. స్కూల్ మొత్తానికి 50 మంది ఉంటే 40 మంది మేము 3rd క్లాస్, ఒక 3 ఫస్ట్ క్లాస్, మిగతా 7 మంది సెకండ్ క్లాస్. ఇంకా సిఏగా
వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆ సిఏ వృత్తికి సంబంధించి మీ గురువులు ఎటువంటి గురువులు ఏ విధంగా మిమ్మల్ని ప్రభావితం చేశారు, దీని మీద ఈ ప్రొఫెషనే నాకు ఎప్పటికైనా లైఫ్ ఇస్తుందని దీని మీద ప్రేమ కలగడానికి ప్రధానమైన గురువులు ఎవరైనా ఉన్నారా? సార్ ఇద్దరిని చెప్పుకోవాలి సార్. ఒకటి విద్యాసాగర్ గారు ప్రధానంగా నాకు నేర్పించినట్టు విద్య నేర్పించి అక్షరాభ్యాసం లాగా. తర్వాత ఒక కుమ్మరి కొండని ఎలా చేస్తాడో లోపల చేయి సపోర్ట్ పెట్టి పైన దాన్ని చేసుకుంటూ వచ్చేటువంటి కొండని ఎలా చేస్తారు అలాగా పల్గొండ కుమార్ గారు ఇచ్చేస్తారు. చాణక్యులు వారు చెప్పినట్టు జనేత, ఉపనేత, విద్యాదాత, భయత్రాత, అన్నదాత, ఈ 5 మంది తండ్రులు ఎలాగో నాకు భయాన్ని విద్యని 2 విధాలా కూడా నాకు తండ్రి తుల్యులు. వారిని ఎప్పుడు నేను మర్చిపోలేను. వారు నమ్మకం కలిగించారే నీ వల్ల అయితే చేయరా, వై ఇట్ ఈస్ నాట్. మిగతా విషయాలు ఏరంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కనుక చిన్న పొరపాటు చేస్తే ఆ ఫ్యామిలీ లేచిపోతుంది సార్. కోర్టులో కేసు అయితే ఇంకొక పై కోర్టుకు వెళ్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఫ్యామిలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. టోటల్ బడ్జెట్ వ్యవహారాలే లైఫ్ అందరి వ్యవహారాలు, భార్యకి తెలియని విషయాలు కూడా మాకు తెలుస్తాయి. అంతే కదా. కానీ ఆ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఏదైతే ఉందో నోట్లో నుంచి అసలు ఎంత చెప్పాలో అంతే బయట ఉండకుండా ఇక్కడే పెట్టుకోవాలి. అంతే జ్ఞాపక శక్తి కావాలి. ఏ కస్టమర్ అయినా మీకు సీక్రెట్ గా ఉండాల్సింది చాలా తప్పదు. వృత్తిరీత్యా మీ విషయాలు ఇంకొకరు చెప్పకూడదు, ఇంకొకరు విషయాలు మీకు చెప్పకూడదు. కానీ అందరితోనూ ఉండాలి. కత్తి మీద సామేది, నోరు ఎక్కడా జారకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా నోరు జారకూడదు. సిఏలో ఉండేటువంటి మెయిన్ ఇదేమంటే ఇప్పుడు సార్ ఉంటారు అనుకోండి, ఆయన బిజినెస్ లో ఉంటాడు, మేము ఇద్దరు కాంపిటేటివ్ గా ఉంటాం. కానీ మీ మీద ఉండే కాన్ఫిడెన్స్ తో మీ దగ్గర మా యొక్క లెక్కలు A to Z చేసుకుంటాం సార్. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ తో పోయేటువంటి మేనేజ్ చేసేదంటే చాలా కష్టమైన విషయం కదా. అవును సార్, కష్టమే. ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు సార్? ఇప్పటికీ చేస్తున్నాం మేము. మేము శ్వాస ఉండేంత వరకు ఇది చేసి తీరాల్సిందే సార్. ఇది అనుభవ రూపేణ గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి విద్య కదా సార్. ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, చదవాలి. నిత్య విద్యార్థులు. సిఏలో ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ నిత్య విద్యార్థి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్కటి సవాల్తో కూడుకుని, ఈ పక్క సవాలు, ఈ పక్క రోజుకో చట్టం మారిపోతుంది. దానికి అనుగుణంగా వాళ్ళకి సమస్య ఒకటే వస్తుంది. మా గురువు గారు ప్రతిసారి పల్గొండ కుమార్ గారు ఒక చిన్న బోర్డు పెట్టారు మేము చదువుకునే రోజుల్లో, వారి దగ్గర పనిచేసే రోజుల్లో. పీపుల్ గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు అకౌంట్స్, ఓన్లీ ఇన్ ఎ క్రైసిస్ ఏ సొల్యూషన్ ఈజ్ సాట్. అంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, దానికి ఏదో చేసే పంటగా నేను మారుతానని ఎప్పుడు చెప్పడం. సొల్యూషన్ అయితే మాత్రం సొల్యూషన్ కావాలి. ఈరోజు నాకు తలనొప్పి వచ్చి మాత్రం ఇచ్చి, అరే ఎందుకు తలనొప్పి వచ్చింది, ఏమేమి దాన్ని మారుతాడంటే ఒక్కోసారి మారరు. ఈ రోజు ఉన్నటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దీంట్లో అలా ఉంటే జరగదు సార్. ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో నిన్న వచ్చిన సమస్యకి ఈ రోజు వచ్చిన సమస్యకి విపరీతమైన తేడా, ప్రతి సవాల్తో కూడుకునింది. అట్లా మీ చార్టెడ్ అకౌంట్ లైఫ్లో మీరు సవాలుగా తీసుకున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన అంశం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి సార్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అతను స్కూల్ పెట్టుకొని చిన్నది నడుపుతున్నాడు. ఒక చిన్న బిల్డింగ్ కొనుక్కోవాలనుకున్నాడు. మరి ఆ కొనుక్కునే రోజుల్లో డబ్బులు లేవు ఆయన దగ్గర. ఏం చేయాలంటే మొత్తం రాసి 4 సంవత్సరాలు, అప్పుడు 3-4 సంవత్సరాలు ఒకసారి వేసేటువంటి ఒక అవకాశం ఉండేది మనకి. చేసి సార్ అందరూ ఎగ్గొట్టేదనేటువంటి భావన తీసేయండి, మీకు నిజం చెప్పుకుంటూ సాఫ్ట్గా నేరుపోయారంటే లాంగ్ రన్లో మీరు బాధపడతారు. ఈ రోజు 10 రూపాయలు ఎక్కువ కడతారు ట్యాక్స్. ఓకే, కానీ లాంగ్ రన్లో మిమ్మల్ని ఇదే చేస్తుంది. ఇది రోజు యోగా చేసినట్టే. ఇది కొంచెం ఒళ్ళు వంచాలి, కష్టం అంతా ఉంది, కానీ లాంగ్ రన్ పనికొచ్చేది మీకు ఇది. అంతేగాని తాత్కాలిక, ఎందుకంటే ఈ తాత్కాలికంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక మా దురదృష్టం ఏమిటంటే ప్రతి ఆడిటర్ని ఎగ్గొట్టేదాన్ని నేర్పిస్తాడు అనేటువంటిది ఒక చిన్న చెడ్డ పేరు ఉంటుంది. ఒక లాయర్కి కానీ ఒక చార్టెడ్ లాయర్కి తెలుస్తుంది. నేను చెప్పలేదు. ఎందుకంటే వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ మాకేరంటే మాకంటూ ఒక చట్ట పరిధిలో ప్లానింగ్ చేయగలమే. కానీ ప్రజల్లో ఎవేషన్ ప్లానింగ్ 2 చాలా సూక్ష్మమైనటువంటి ఒక గీత ఉంటుంది. ఎవేషన్కి ఎప్పుడు కూడా పాటు పడకూడదు. కానీ అడ్జస్ట్మెంట్లు చాలా చేస్తారు. అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అపోహ ఉంటుంది అంతే, అది నిజం కాదు. ఇప్పుడు మీరు యాక్చువల్గా మీ వ్యవహారాలు ఫస్ట్లో 1-2 చెప్తారు, కానీ మీ దగ్గర మాట్లాడించి ఆన్సర్లు కూడా మీరే ఇస్తారు. మీరే ప్రశ్న, మీరే ఆన్సర్. సో దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడున్నటువంటి చట్టానికి సెట్ చేయడం అనేటువంటిది సవాల్తో ప్రతిసారి. అలాగా ఆ స్కూల్లో చేసినప్పటికీ అతను మంచి పేరు వచ్చింది, పెద్ద స్కూల్ కట్టాడు, హాస్టల్ పెట్టుకున్నాడు. ఇట్లా చాలా మంది ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ మిగతా దీనిలో కానీ వృత్తిలో కూడా
వ్యాపారస్తుల్లో కూడా. ఇది ఇంకా చెప్పాలంటే చాలా మంది ఏవేషన్ అంటాం, ఎగ్గొట్టడం అంటే ఏవేషన్ అంటాం. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే సార్ ఇప్పుడు మీరు ఎల్ఐసి తీసుకుంటే కొంత ట్యాక్స్ ఉపశమనం వస్తుంది, పలానా చోట డొనేషన్ ఇస్తే కొంచెం తగ్గుతుంది అని చెప్పడం అనేటువంటిది చిన్న క్లూలు. క్లూలు కాదు, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ని మీకు చెప్పడం. మంచి అవాయిడెన్స్. రంగనాథ్ మిశ్రా గారు చెప్పారు, కలరబుల్ డివైజెస్ అనేసి కూడా చిన్నపరెడ్డి గారు మెక్డోనల్డ్స్ కేసులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏవియేషన్ ఈజ్ బ్యాడ్. అవాయిడెన్స్ అనేటువంటిది ఒక యోజన ప్రకారం ప్లానింగ్తో చేసుకున్నట్టయితే ట్యాక్స్ ఈజ్ నాట్ ఎ బర్డెన్. మీరు ఒక్కసారిగా 50 లక్షలు కట్టండి ట్యాక్స్, 30 లక్షలు అంటే చాలా కష్టం. మీకు తెలుసు కదా ఇంత వ్యాపారం చేస్తాను ఒక అంచనా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్లానింగ్తో కూడినటువంటిది. ప్రతిసారి రెగ్యులర్గా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకుంటూ పోతే లాస్ట్లో ఆ వ్యాపారస్తుడు స్థాయిని కొనసాగించాలి. అదే విధంగా ప్రభుత్వ పరంగాను రాజ్యాంగ పరంగాను చట్టాన్ని అతిక్రమించకుండా ముందుకెళ్ళాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడు చార్టెడ్ అకౌంటెంట్. అబ్దుల్ కలాం గారు మా వృత్తి గురించి ఒకటి చెప్పారు, పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. అంటే దేశం బాగుపడే దాంట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది విపరీతం సార్, కనిపించదు. వీఆర్ ఆల్ అన్సంగ్ హీరోస్. దేశంలో వీఆర్ ఆల్ అన్సంగ్ హీరోస్. చాలా గొప్ప మాట, నిజంగా అన్సంగ్ హీరోస్. సార్ ఇన్ని లక్షల కోట్లు డబ్బులు వస్తుందంటే నిన్న మీటింగ్ ఒకటి జరిగింది, మా చీఫ్ కమిషనర్ గారు వచ్చారు. వారు చెప్తున్నారు ఒకప్పుడు 1000 కోట్లు కూడా లేదు, ఇది 100 కోట్లు కూడా లేదు తిరుపతి బడ్జెట్, ఇప్పుడు దాదాపు 1000 కోట్లకు వెళ్ళిపోతా ఉంది తిరుపతి కమిషనరేట్ అని. నిజంగా వ్యాపారపరంగా పెరిగారు. ప్రజల్లో కూడా సార్ నిజంగా ట్యాక్స్ కడితే మంచిది, కట్టాలనేటువంటి భావన కనీసం 34 ఏళ్ల తర్వాత మొదలు పెట్టింది సార్, స్టార్ట్ అయిపోయింది సార్. వాళ్ళకి అర్థమైంది సార్, ఎందుకంటే చట్టాలు అట్లే తయారైనాయి, అవసరాలు అట్లే తయారైనాయి, వీళ్ళకి మార్పు వచ్చింది. ఈ మార్పును కూడా మనం గుర్తించాలి. దాన్ని గుర్తించే సిఏ చార్టెడ్ అకౌంట్స్ ఉండేదాని వల్ల ఆ వృత్తికి కూడా గౌరవం చాలా సార్. లేనట్టయితే గౌరవం లేదు. మాకు విశ్వాసం మీదే మా యొక్క ప్రొఫెషన్ బిల్ట్ ఆన్ ట్రస్ట్ అంటాం మేము. మా వృత్తి ఆ నమ్మకం, ఆ విశ్వస్త వ్యవస్థ లాగా దానిపైన ఉంటుంది సార్. ఓకే, ఇట్లా ఈ చార్టెడ్ అకౌంట్గా మీ ప్రొఫెషన్ కొనసాగించే క్రమంలో మీ దగ్గర తయారైనటువంటి విద్యార్థులు ఒక సక్సెస్ఫుల్గా 16 మంది వరకు నా దగ్గర సిఏ పాస్ అయ్యారు సార్. ఈ 24 ఏళ్లలో 16 మంది సిఏ కంప్లీట్ చేశారు. వివిధ స్థాయిల్లో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొంత నిలిపేసినటువంటి వాళ్ళు కొంత ఉన్నారు, 15 మంది ఉన్నారు. దాంట్లో విచిత్రంగా ఒక విషయం చెప్తా సార్. ఒక అతను సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, పేరు రవిచంద్ర గారు. ఆయన 48వ ఏట సిఏ చేయడానికి నా దగ్గరికి వచ్చారు. నాకన్నా పెద్దవారు, నాకన్నా సీనియర్. వాళ్ళ నాన్న కంపాషనేట్ గ్రౌండ్లో ఆయన షరాఫ్గా జాయిన్ అయినాడు డిపార్ట్మెంట్లో. వచ్చేసరికి వెంకటనాథ్ సిఏ చేయొచ్చా అన్నాడు. ఎందుకు చేయకూడదు సార్, 3 సంవత్సరాలు లీవ్ పెట్టండి, నాతో వచ్చేయండి, మీరు సిఏగా వెళ్తారు. మాట తర్వాత ఇది మనం కలిసి పనిచేద్దాం, ఇది చేద్దాం. 3 సంవత్సరాలు లీవ్ పెట్టారు, సిస్టమేటిక్గా కూర్చున్నారు. అప్పటికి ఆయన కూతురు డిగ్రీ 2nd ఇయర్, కొడుకు డిగ్రీ 3rd ఇయర్. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అమ్మాయి మెడిసిన్ ఫార్మాటీ చేస్తుంది. ఈయన సిఏ వాళ్ళిద్దరికన్నా ముందర కంప్లీట్ చేశాడు. నాకు ఫోన్ చేసి సార్ సిఏ అయిపోయింది, సింపుల్ చెప్పాడు. ఇట్స్ వెరీ సింపుల్. ఈరోజు ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు తిరుపతిలో. ఆయన సిఏ కాకుండా ఐఎస్డబ్ల్యూ కూడా కంప్లీట్ చేశాడు. ఏసీఎస్ చేయాలని ఇంకా ఉంది, ఆయన 60 దాటాడు. ఇంకా తప్పనైతే చాలా ఇదిగా ఉంటుంది. ఇది కాకుండా మాకు ఆడిట్ పరంగా సార్ ఇంకొక ప్రధానమైనటువంటి వర్టికల్ ఏరియా అంటే మా వృత్తిలో ట్యాక్స్ ఆడిట్ అని, బ్యాంక్ ఆడిట్స్ అని కొన్ని ఉంటాయి సార్. సంవత్సరానికి ఒకసారి ఆడిటర్కి 1-2 బ్యాంకు బ్రాంచ్లు ఇచ్చి దాంట్లో పరిస్థితులన్నింటినీ కూడా లేదు దాన్ని తనిఖీ చేసి మేము సర్టిఫికెట్ ఇవ్వాలి. బ్యాంక్ ఆడిట్ అంటారు దాన్ని. అంటే గవర్నమెంట్ మా మీద ఎంత విశ్వాసం ఉంచి ఉంటుంది, లేకపోతే కుదరదు సార్. అంతమంది ఆడిటర్స్ని ఆ మార్చి చివరి నుంచి ఏప్రిల్ 16వ తారీఖు వరకు ఏం పనులు చేయరు, మేము ఓన్లీ బ్యాంక్ ఆడిట్. అంతే కదా. ఇన్ని వేల బ్రాంచుల్ని కనీసం 20 రోజుల్లో బ్యాంక్ ఆడిట్ కంప్లీట్ చేస్తారు. అంటే ఏకకాలంలో ఇన్ని వందల మంది ఎంత కష్టపడతారు రాత్రి పగళ్ళు, లేకపోతే ఆర్థిక విధానమే పరిస్థితి. ఇంకోటి ఏమిటంటే ఈ సంవత్సరం రోజులు వచ్చినటువంటిది ఆ ఒక్క బ్రహ్మోత్సవం లాగా వచ్చేటువంటి దానికి సంవత్సరంలో వచ్చిన మార్పులు మేము నిత్యం చదువుతూనే ఉండాలి. బ్రహ్మోత్సవం అది మంచి పదం. ఆ తర్వాత అక్కడ చెప్పాలంటే మీకు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్, మార్పులు, ఈ కోర్టు కేసు అన్నీ కూడా చదివి మేము గుర్తుపెట్టుకోవాలి. అందుకే మేము నిత్య విద్యార్థులు అని చెప్తుంటాం ప్రతిసారి. ఇంతకుముందు కూడా చెప్పాను.
ఓకే. నిత్య విద్యార్థులు చదువుతూనే ఉండాలి. ఈరోజు సీఏ అయిపోయింది కదా అని చెప్పేసి పుస్తకాలు ముగిచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కుదరదు. నిత్యము చదువుతూ ఉండాలి. మా గురుగారు చెప్తుంటారు, రే ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు 70, 80లో 3 గంటలు 2 గంటలు చదివితే చాలు వారానికి. ఇప్పుడు రోజుకి 4-5 గంటలు మినిమం చదవాలి. అప్పుడే సవాల్ని ఎదుర్కోవాలి. సో ఎందుకంటే సీఏ చేసేటప్పుడు మాకు సిలబస్ ఉంది, నాకు వచ్చే క్లయింట్ సిలబస్ ఉండదు కదా. ఉండదు కదా. సరే ఈ చీటీ కడితే సిలబస్ ప్రాబ్లం, ప్రతిరోజు కొత్త సిలబస్. అంతే కదా. ప్రతిరోజు సీఏ ఎగ్జామ్ పాస్ అయ్యేదని సిలబస్ ఉంది, కానీ అయిపోయిన తర్వాత ఒకరోజు ఇక్కడ షేర్లో పెడితే బాగుంటుందా అంటాడు. దాదాపు 100 రకరకాల యాక్ట్స్ పైన మాకు కనీసం అవగాహన ఉండాలి. పట్టు సమాచారం దేవుడు. మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అనేకమైనటువంటి కోణాలు వస్తాయి. చిన్న చిన్న శాలరీస్ కావచ్చు, ఇది కావచ్చు, ఒక్కొక్కసారి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అదృష్టం ఏంటంటే నేను ఏ ఫర్మ్లో అయితే భాగస్వామిగా ఉన్నానో, రామరాజ్ అండ్ కంపెనీ అని, మేము 12 మంది భాగస్వాములు. బెంగళూరు హెడ్ ఆఫీసు, చెన్నై, తుమ్కూరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతిలో మేము 12 మంది స్ప్రెడ్ అయి ఉంటాం. మాకు అదృష్టవశాత్తు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్కి, కెనరా బ్యాంక్కి సెంట్రల్ స్టాట్యూటరీ ఆడిటర్స్గా మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము 50 ఏళ్ళ నుంచి మా ఫర్మ్ ఉంది రామరాజ్. మధ్యలో జాయిన్ అయ్యాను నేను. ఓకే ఓకే. మా వ్యవస్థాపకులందరూ కూడా షేర్ హోల్డర్ కానీ ఎట్లా అండి? బాగా పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటారు. 12 మంది సీఏలు కలిపి. ఇది కాకుండా ప్రతిసారి ఏజీలో కూడా నా అదృష్టం ఏంటంటే తిరుపతి ఎస్పీడీసీఎల్కి 4 సంవత్సరాలు స్టాట్యూటరీ ఆడిటర్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సంతకం పెట్టడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. పవర్ దీనికోసం 14,000 కోట్లు. ఒక కంపెనీ 14,000 కోట్ల కంపెనీ తిరుపతిలో ఉండి భగవంతుడు ఎంత అవకాశం. ఎన్ని ఇష్యూస్ అప్పుడే పార్టీస్ జరగడం, మళ్ళీ వాళ్ళు డిబెంచర్లు ఇష్యూ చేయడం, పవర్ పర్చేసు, అసలు ఎన్ని సబ్జెక్టులు. రోజుకి దాదాపు 16 గంటలు 14 గంటలు పనిచేసాం. అప్పుడు ఒక 3 నెలల పాటు 4 నెలల పాటు 9 మంది వచ్చి కూర్చునేటోళ్ళు. మాకు అందరికన్నా సీనియర్ మోస్ట్ దొరైరాజు గారని, ఆయనకి ఇప్పుడు 85 సంవత్సరాలు. ఈ రోజుకి నాకన్నా యంగ్గా కనిపిస్తాడు ఆయన. అంత పెద్ద ఆయన. చాలా మార్గదర్శకాలు మాకు భాగస్వాములు ఇస్తారు. ఈ ఫీల్డ్లో ఉంటూ ఇంకా అదర్ అలొకేషన్స్, ఒక మంచి టీచర్ గాను, ఒక మెంటర్ గాను, వేరే విధంగా కౌన్సిలింగ్ గాను, అనేక రకాలుగా కూడా మీ గురించి బయట విన్నాం. మరి ఇది చార్టెడ్ అకౌంట్ గా ఉన్న ఫీల్డ్ వాళ్ళు ఆ వైపు వెళ్ళడం అనేది అంత సులభమైన పని కాదు. మీకున్నదే టైం చాలా తక్కువ. దానికి ఒక బలమైన కారణం ఉంది. సీఏ చదివే రోజుల్లో మాకు ఎట్లా చదవాలని తెలియదు. భాషాపరంగా ఆ సబ్జెక్టు, ఇది ఒక ఉదాహరణ చెప్పేస్తాను సార్. డిగ్రీ చదివేటప్పుడు ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ అని అడుగుతారు. మీరు 6 బాల్ అని సమాధానం ఇస్తారు, మీరు 100కి 100 మార్కులు వస్తాయి. అదే మాకు సీఏలో వస్తే ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ రా అంటే 1 ball ఈజ్ బౌల్డ్ 6 times, సబ్జెక్ట్ నో బాల్ అండ్ ఓవర్. ఇది అంటే చెప్పడం మారిపోతూ ఉంటుంది. రోజు ఇక్కడ సూక్ష్మంగా చూడాలి, అతిమా గరిమ విద్య తెలియాలి, మైక్రో చూడాలి, మ్యాక్రో చూడాలి, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ సబ్జెక్టు, ఆ ఇంగ్లీషు, ఎందుకంటే ఇంగ్లీషు మాతృభాష కాకపోయినా మాతే పెళ్ళికే భాష, అంతే కదా, మన తప్పదు. సో ప్రజెంట్ అంటే దాన్ని ద్వేషిస్తే లాభంలా. ఇప్పుడు మేము డిగ్రీ చదివేంత వరకు కూడా తిరుపతిలో మనకి ఎంత ఇంగ్లీష్ మాట్లాడితే మనకు నిజాలు తెలుసు, వాస్తవాలు మనకు బాగా తెలుసు. సో అక్కడ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి సార్. సో అక్కడ వాళ్ళ దీనికి అలవాటు పడి చేసేటప్పుడు సీనియర్స్ని అడిగితే, రే డిస్టర్బ్ చేద్దురా, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, సో చెప్పించేటోళ్ళు కాదు. చదువుకోరా నీకే అర్థమవుతుంది అనేసి ఏదో గూఢంగా చెప్పేటోళ్ళు. సో అప్పుడు అనుకున్నా ఒక సంకల్పం, నన్ను వచ్చి ఎవరు అడిగినా సరే నా సొంత సమయాన్ని కూడా పక్కన పని పెట్టేసి పిల్లలకి చెప్పిచ్చేసి మళ్ళీ పనులు చేసుకుంటాను నాతో పాటు. సో దీన్ని డిస్టర్బ్ చేయను పిల్లలు, ఎందుకంటే తెలియక అడుగుతారు. ఓకే, అందువల్ల అదొకటి. రెండోది ఏమిటంటే దానివల్ల ఎక్కువ రోజులు సీఏలో గడపడం, ఎక్కువ ఫెయిల్యూర్స్ చూడడం. సో దానివల్ల ఏమైందంటే, అరే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, యక్షుడు అడిగినట్టు కిమ్ ఆశ్చర్యం. యక్ష ప్రశ్నలో మీకు ప్రశ్న కిమ్ ఆశ్చర్యం అనేసి ఒకటి ఉంటుంది. అలా ఏమిటి ఆశ్చర్యం అంటే, ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు పిల్లలు? దీంట్లో ఎవరా అంటే వాళ్ళ చేతగా కాదు సార్, ఆ మెంటార్షిప్ నీ వల్ల అవుతుంది అనేటువంటి ఒక రీఇన్ఫోర్స్మెంట్. పిండి రుబ్బేటప్పుడు సిస్టంలో నుంచి పిండి బయటకు పోతుంటే లోపలికి ఇంకో చేత్తో తోస్తూ ఉంటాం, కంటిన్యూటీ అనేది ఆ లోపలికి నలగాలి.
నలిగితే కానీ కాదు అది నిజం. ఆ ప్రెగ్నెన్సీ టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనల్ని చూపించే వాళ్ళందరూ వాడు చూడరా 3 సంవత్సరాలు చేశాడు, వీడు 1 సంవత్సరం కంపారిజన్ పెట్టి వీడిని డిప్రెషన్కి లోన్ చేస్తారు. అది తప్పు. 2 సార్లు ఫెయిల్ అయితే 3వసారి పాస్ కాలేమా? ఇప్పుడు నెగాలా? సో నన్ను ఎన్ని రోజులుగా నువ్వు ఫెయిల్ అయినావు ఎవరు అడగలే నా క్లయింట్. రాదర్ నేను ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి పునాది గట్టిగా ఉంది వెంకటనాథ్ పాజిటివ్గా తీసుకొస్తాను. పిల్లలకి ఎప్పుడుగా నెగిటివ్ చెప్పకూడదు సార్, వాళ్ళు మోటివేట్ చేయడం. సో అది ఒక అదృష్టం అనుకోవాలో లేకపోతే అది అట్లే కాకతాళం జరిగే అదొక లక్ష్యంగా పెట్టుకున్నా. పిల్లలు ఎవరైనా సరే కౌన్సిలింగ్, అందుకే కౌన్సిలింగ్లో కానీ ఎందుకు విభేదిస్తావు, వద్దు మనం చేద్దాం ఓపిక పట్టు అయిపోతుంది, చదువు అనేసి. ఇట్లా దాదాపు 7 మంది పాస్ అయ్యారు CA. లాస్ట్ ఇయర్ అయితే ఒకేసారి 7 మంది పిల్లలు ఒకేసారి పాస్ అయ్యారు CA నా దగ్గర. 7 మంది పాస్ అయ్యేసరికి తిరుపతిలో హైయెస్ట్ రికార్డ్. ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ రోజైతే పిల్లలు ఏడ్ చేసేది మొదలుపెట్టారు. సార్ అయిపోయింది సార్, అయిపోతుందిరా నెక్స్ట్ చూడండి. మా నాన్న నాకేం చెప్పారు, నేను పిల్లలకి అదే చెప్పా, మెంబర్షిప్ ఫీజు కట్టు, ఎగ్జామ్ ఫీజు కాదు. అలాగా పిల్లల్ని కూడా చదువుల విషయాలు కూడా కొన్ని అట్లా చేసుకుంటా వచ్చారు. మీ అనుభవంలో చాలా మంది విద్యార్థులు మీ దగ్గర తయారైనారు, వాళ్ళు ప్రయోజకులైనారు. అవును సార్. ఇక్కడ మీ వృత్తి ఇంత బిజీగా ఉన్న కూడా ప్రవృత్తిగా ట్రెక్కింగ్ మీద ఒక అవగాహన ఉందని చెప్పేసి విన్నాను. చెప్పాను కదా సార్, ఇంతకుముందు మా మిత్రుడితో పాటు రమణ తీసుకెళ్ళాడు. అక్కడ మీ అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? విపరీతం సార్. కొండకెళ్తే నేను శేషాచలం వరకే రెస్ట్రిక్ట్ అవుతాను సార్. రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం, కంగుమడుగు, ఆ పక్క మన బాకరాపేట సైడ్ నుంచి వస్తే యుద్ధగళ్ళ తీర్థం, అనేకమైనటువంటి తీర్థాలు, శేష తీర్థం, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క రాయి, ఒక్కొక్క చెట్టు, దేవతలు, గంధర్వులు, మునులుగానే కనిపిస్తూ ఉంటారు. ఇంకో ప్రాచీన నాగరికత మొత్తం మన ఇంకో విచిత్రమైన అనుభవం మీరు అనుభవించాలి. ఎట్లా అంటే ఒక్కసారి మీరు అడవిలోకి వెళ్ళిపోయినాక మీకు 100 కోట్లు ఉన్నా సరే మీకు పైసా పనికి మీకేం లాభం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ మీరు మిత్రులుగా ఉంటే తప్ప మీరు ముందరికి వెళ్ళరు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, అక్కడ స్కావెంజర్ అయినా, ఇదికైనా సంబంధమే లేదు. ఫస్ట్ గంట సేపు అందరూ బిగుసుకొని ఉంటారు. 2 hours తర్వాత అంతే, మీ బూట్లు నా దగ్గర ఉంటాయి, నా బ్యాగ్ ఇంకోటి దగ్గర ఉంటుంది, అంతా టైట్. 3వ రోజు బయట అడవిలో నుంచి బయలుదేరి వచ్చేసి ఏడ్ చేస్తాడు, అయ్యో వెళ్ళిపోతున్నామా 3 రోజులు అయిపోయింది అనేసి. ఇంకా బంధాలు ఉన్నాయి మాకు. రాజస్థాన్లో ఒకసారి ఛాన్స్ దొరికింది నాకు, యూత్ హాస్టల్స్ తరఫున. జైసల్మేర్ అని ఆ ప్రాంతంలో డెజర్ట్ వాక్ అంటారు దాన్ని. 4 రోజులు ఎడారిలో నడిచాం సార్. ఏం అనుభవం సార్ అది. అసలు ఎడారి, అది బంగారా ఎడారి అనిపించింది. ఎండ, సన్ స్క్రీన్ లోషన్ పూసుకోవాలి, అద్దాలు వేసుకోవాలి. నీళ్లు అంటే ఆ విలువ మనం ఇక్కడ చేస్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఒక్క డ్రాప్ నీళ్లు వేస్ట్ చేయరు సార్. ఒక్క డ్రాప్ నీటి విలువ ఏందో తెలుస్తుంది. అక్కడ బర్నా అని ఒక ఊరు, అక్కడ వెళ్తూనే సరే ఆ సబ్ కారాపానీ అన్నారు. మాకు కారాపానీ అంటే తెలియదు. ఏమో నీళ్లు తీసావు దోసిట్లో తాగితే ఒక చుక్క నీళ్లు పడితే నడుము వెనక స్పైన్ అంతా కూడా షాక్ ఇచ్చినట్టు అయింది. ఉప్పు నీళ్ళు, అది అంతా ఉప్పు నీళ్ళు. మా కోసం అని చెప్పేసి 20 మైళ్ళ దూరం నుంచి ఒంటల మీద నీళ్ళు తెప్పించారు తాగేదానికి. అందరికీ 2 బాటిల్స్ నీళ్ళు ఇస్తారు, వేస్ట్ చేసేయలేదు. మేము 4 రోజులు స్నానమే చేయలేదు. అవసరం అనిపించలా, వేడి ఉంది కదా చెమట పట్టట్లా. కానీ ఆ నీళ్ళ డిసిప్లిన్, ఆ తిండి, ఆ ఆచారము, ఆ దీంట్లో వస్తుంటే ఆ రెగిస్తాన్లో ఆ చుట్టుపక్కల మిలిటరీ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ కాళ్ళకి ఈ రోజుటికి సాష్టాంగ దండం. అంత ఎండల్లో కూడా మన కోసం కాపు కాస్తున్నారంటే అక్కడ పోయిన తర్వాతే తెలిసింది ఆ ఎడారి ట్రెక్కింగ్. ఇప్పటికీ మా అబ్బాయిని కూడా ట్రెక్కింగ్కి పంపిస్తూ ఉంటాను సార్. చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉండాలి వాడు చిన్న ట్రెక్కింగ్స్కి, దానికి కూడా. సో తర్వాత ఈ రాత్రిపూట చూసినట్టయితే ఫస్ట్ టైం ట్రెక్కింగ్ వచ్చినప్పుడు మనకు కాపు ఉంటాడు, నిద్ర పట్టదు వాడికి. మనం హ్యాపీగా పోయి పడుకునేచ్చు. ఏం మీరు పుల్లులు వస్తాయని మనం అక్కడ మంట వేసి పెట్టింటాం. ఇప్పుడు తుమ్మూరు తీర్థంలో ఉన్నారు, హ్యాపీగా పడుకుంటాం అక్కడ. ఏం ఇంతవరకు ఇన్నిసార్లు పోయినా ఏం భయమే లేదు మాకు. భగవంతుడు ఇంత కరుణ తీసి అక్కడ తీసుకెళ్తాను. అదే ఆ ట్రెక్కింగ్ పోయినప్పుడు ఏదో విచిత్రమైనటువంటి అనుభవం జరిగింది సార్. అదేదో చెప్పారు ఒకసారి. రామకృష్ణ తీర్థం అని అక్కడికి వెళ్ళాను. దాని ముందు మిత్రుడి కోసం నేను మొక్కుకొని ఉంటే, నేను కొండకు నడిచి వస్తాను స్వామి వాడిని బాగు చేయని చెప్పేసి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయితే చెప్పా. ఆ అబ్బాయి వచ్చాడు, ఊర్లో తిరుగుతున్నాడు. నాకు సోమెర్తనం వచ్చింది, డెఫర్ చేస్తూ వచ్చాను. చంద్రగిరి రూట్లో పోదామా, అలిపూర్ రూట్లో పోదామంటే మా రమణ గారు వచ్చేసి రే రారా అని చెప్పేసి
లాంగెస్ట్ రూట్లో తీసుకెళ్ళాడు, కుక్కల దొడ్డి నుంచి తీసుకెళ్తూ వచ్చాడు. సరే వెళ్ళాం. రామకృష్ణ దగ్గర రాత్రి పడుకొని ఉంటే బూట్లు వేసుకొని ఆ రాయి పెంచి కాళ్ళు పెట్టుకొని అలా పడుకున్నప్పుడు బహుశా 2-2:30 మధ్య టైము, బాగా మంచి వెన్నెల, ఆహ్లాదకరమైన నిద్ర రావట్లేదు. ఎందుకంటే ఒక గంట సేపు పడుకుంటే చాలా ఆక్సిజన్ లెవెల్స్కి ఒళ్ళంతా ఇది వెళ్ళిపోతుంది, నిద్ర రాదు ఇంకా. అలానే పడుకున్నాను చీకటికి దాన్ని. సో ఒక విరాట్ స్వరూపం నాకు ఇట్లా ఒంటిపైన కనిపించింది సార్, వెంకటేశ్వర స్వామి. ఏం అర్థం కాల. సరే నా బ్రహ్మ అనుకుని గమ్మనైపోయా, మళ్ళీ దాని జోలికి వెళ్ళా. రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో మిత్రుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. అన్న పోయినసారి నీకేమైనా విచిత్రంగా జరిగిందా అని అడిగాడు. విచిత్రం అంటే జరిగిందిరా, ఒకటి ఉంది అది అని. 2:30 ఉంటుంది ఆ టైము అన్నాడు. అదంటే కరెక్ట్గా చెప్పావు అన్న. నాకు నిద్ర రాలేదు, రాత్రి కెమెరాలో అలా క్లిక్ కొట్టుకుంటూ కూర్చోన్నారు ఆకాశాన్ని పడుకొని. 2-2:30 సమయం మధ్యలో ఆ ఒక పశ్చిమ దిక్కులో ఒక చిన్న నక్షత్రం అట్లా కదిలినట్టు అనిపించింది అన్న నా కెమెరాలో. అంటే ఆ టైంలోనే నాకు దర్శనం జరిగిందిరా ఈ మారి అనేసి అప్పుడు చెప్పాను పిల్లలకి. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విశ్వాసం అనేది విశ్వాసం కాదు సార్, నాకు మూల విరాట్ని చూస్తే కూడా అంత తృప్తి లేదు సార్. ఇది ఇప్పటికీ ఆ చెప్తే కూడా భయం వేస్తారు నాకు. అంత విరాట్ స్వరూపం మిల్కీ దీంట్లో అవతారం దర్శనమిచ్చాడు. ఓకే, చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైన ఇప్పటికీ లేదు సార్. ఇప్పటికీ మా మిత్రులు చెప్తుంటారు కదా, కొందరు ధ్యానం చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళకందరూ కూడా ఆ చెట్లు వాళ్ళందరూ కూడా మునుల్లాగా వాళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు వాళ్ళకి. అంటే ఇది బ్రహ్మ అనుకోవచ్చు, సైకోస్వామి అంటే ఏమైనా అనుకోండి, కానీ ఇది మాకైతే అనుభవాలు అయితే రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. చాలా మంది చావు దగ్గరికి పోయి వచ్చేసిన లాగేసి ఉంటాం. ఈత రాని వాళ్ళంతా చెప్పిన మాట వినకపోతే జారి పడిపోతారు. అందులో చాలా డిఫికల్ట్ ప్లేస్ అది. దాదాపు ఎన్ని తీర్థాలు చూసుంటారండి అక్కడ మీరు? సార్ లెక్క అయితే కనీసం ఒక 4 నుంచి 6 వరకు ఖచ్చితంగా చూసుంటారు సార్. మిగతా పేర్లు కూడా గుర్తులేవు నాకు. ఆ ప్రదేశాల్లో తీసుకుపోతుంటే రాత్రిపూట విపరీతం రాత్రి అనుభవం సార్. 5:30 అనేసరికి చీకటి పడిపోయి ఉంటుంది. చీకటి పడిపోయి ఉంటుంది. 6 గంటకు తినేసి 7 గంటకు గురక పెడుతూ ఉంటారు జనాలు. మిగతా పాప ఈ విషయంలో మటుకు ఆ కుక్కలదొడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ఏనాదులు ఎవరైతే మాకు వస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సార్. వాళ్ళే మాకు మార్గదర్శకులు, మాకు భగవంతుడి దగ్గర మెసెంజర్స్ మారి వాళ్ళు ఆ ప్రకృతిలోకి తీసుకెళ్ళడం ఆ అడవిలోకి. అయితే ఈ మధ్య కాలంలో మీకు తెలియదే ఉంది, కొంత ఇబ్బందుల వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంతే. కానీ భగవంతుడు తర్వాత భగవంతుడు ఆధ్యాత్మికతం ఈ భావాలంతా కూడా కొనసాగుతూనే ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ ఒక సైనికుల్లాగాను, ఒక శిక్షకుల్లాగాను, ఒక విశ్వాసిలాగాను మీరు మర్చిపోయినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? మర్చిపోలేనటువంటి కార్యక్రమాలు అంటే మర్చిపోలే గొప్పగా ఏం లేదు, కానీ ఒక కార్యకర్తగా అనేకమైనటువంటి సార్. ఇప్పుడు మనకి ఈ యొక్క కార్గిల్ యుద్ధాలప్పుడు కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు కానీ అక్కడి నుంచి కొందరిని దత్తత తెచ్చుకుంటాం ఇక్కడికి. వారిలో కొందరిని మా ఇంట్లో పెట్టుకుంటాం, కొందరిని మీ ఇంట్లో పెడతాం, కొందరిని మీ ఇంట్లో పెడతాం. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ మాతోనే అక్కడ వాళ్ళందరూ సద్దుమణిగేంత వరకు వాళ్ళని లారీలో తీసుకొచ్చేసి ఇళ్లలో పెట్టేసుకొని కుటుంబ సభ్యులు మారి పెంచుకొని వెళ్తాం. ఈ రోజుకి వాళ్ళతో ఈ రోజుకి మాకు కాంటాక్ట్స్ ఉంటాయి. పాపం వాళ్ళు మర్చిపోరు. తిరుపతికి వచ్చినప్పుడు వచ్చి అన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా అని అడుగుతూ ఏడుపు వస్తూ ఉంటుంది. ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. ఒక్కోసారి కొందరు చనిపోయి ఉంటారు, కొందరు ఇచ్చేస్తారు. వాళ్ళ మనోడు వస్తాడు, మా తాతను పెట్టుకున్నారంట కదా, వెతుక్కుని వస్తాడు, ఎక్కడెక్కడో 2-3 ఇళ్ళు ట్రేస్ చేసుకొని వస్తాడు. ఇట్లా నాలాగా అనేక మంది కార్యకర్తలు నిశ్శబ్దంగా పనిచేస్తుంటారు సార్. ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మీరు మజ్జిగన ఏంటంటే వాళ్ళకి మజ్జిగనం పెడతారు, మీరు చారణం అంటే చారణం పెడతారు, అంతే. మీకు ప్రత్యేకించారు, కానీ మీలో భాగంగానే చూసుకుంటారు. ఇంట్లో సడన్గా కొత్త మనిషి మీతో పాటు మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కొన్ని గంటల్లో పాటు అడ్జస్ట్ కావాలి అంటే పెద్దలు వేసిన బాటే అవంతా. ఇప్పుడు మళ్ళీ మీ వృత్తి కాడికి వస్తాను సార్. కెరీర్ పరంగా చార్టెడ్ అకౌంట్గా ఒక స్థాయికి వెళ్ళినటువంటి మీరు సార్ ఇంకా ఫ్యూచర్లో ఈ వృత్తికి సంబంధించి కానీ, మీ ప్రవృత్తికి సంబంధించి కానీ, మీ ఆశయాలు కానీ సార్ ఇంకా ఏమన్నా చేయాల్సినటువంటి దండి ఉన్నాయి సార్. ఆ నష్ట చెప్పాలంటే గర్భాతరంగా ఇంత పెట్టుకున్న మనసులో, కానీ అయ్యేవండి కొన్ని అన్నా అనుకుంటే. 1-2 ఎవరంటే ప్రస్తుతం భగవంతుడు ఇచ్చినటువంటిది ఏరా అంటే, నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఇప్పుడు డైరెక్టర్గా నన్ను సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసింది. ఇప్పుడు బ్యాంకుకి నేను ఎలా ఉపయోగపడగలను? బ్యాంక్ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఎలా ఉపయోగపడ బ్యాంకుకి ఎలా ఉపయోగపడ ఇవే ఆలోచిస్తా. ఇదే మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చాలామంది పేరెంట్స్ వస్తారు, సార్ చేద్దాం సార్ అంటే. వాళ్ళు ఎలా చదవాలి రోజువారీ? ఇది కేవలం
సిఏ కోర్సులో మాత్రమే కాదు, స్త్రీ సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ చూస్తాను నేను. 360 degrees అంటాం మేము దాన్ని. వినడం కానీ, మాట్లాడడం కానీ, రాయడం కానీ, చదవడం కానీ, అవగాహన గుర్తుపెట్టుకోవడం కానీ, సింపుల్ లైఫ్లో ఉండడం కానీ, ఆర్భాటంగా వాడిని చూసి అంబానీ గారికి హెలికాప్టర్ ఉంది నాకు హెలికాప్టర్ అవంతా కాదు. కాదు. నీకెంత కావాలన్నా తిను, మైబీ బూకానా రహం సాధు బూకానా జాయ్, అంతే చాలు. కానీ చదవడం సంపరచు, నీకెంత కావాలో పెట్టుకో, మిగతా అన్ని సైలెంట్గా స్పెండ్ చేసేసి. అపాత్రదానం చేయొద్దండి, పాత్రదానం చేయండి. దాంట్లో విద్యాదానానికి ఇంకో వాళ్ళకి క్వశ్చన్ లేదు సార్. విద్య అనేటువంటిది మాత్రమే వర్టికల్ పెట్టుకున్నాను. ఎందుకంటే మా నాన్న సంపూర్ణంగా నా మీద ఆశీర్వదించి బాగా చదువుకోరా అన్నారు. సార్ వాళ్ళ దయవల్ల సార్ వాళ్ళ శిష్యుడి దగ్గరే నేను PhD చేశాను. రామచంద్రారెడ్డి గారు, బిరుదుల రామచంద్రారెడ్డి గారు. CA PhD అయిపోయిన తర్వాత CA వాళ్ళందరూ కలిసి కాస్త ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాం. ఆ రోజు మా ఆవిడ మా నాన్న ఇద్దరే ఉన్నారు. ఆ రోజు మా నాన్న వచ్చి కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు చాలా సంతోషంగా ఉందిరా. ఏ ఇన్స్టిట్యూట్ మీద? ఈ ఫెలిసిటేషన్ మా నాన్న ముందు నాకు జరిగింది. చెప్పి ఆ రోజు మా నాన్న నమస్కారం చేసుకొని మా గురుగారు నమస్కారం చేసుకుని మాట్లాడాను. చాలా సంతోషంగా ఉందిరా, నా జీవితంలో నాకు చాలరా, ఎంత చదువులు చదివేవరా. ఎందుకంటే ఆయనకి 10వ క్లాస్ తర్వాత కాలేజీ ఫీజు కట్టే డబ్బులు లేవు, పేదరికం. అంటే నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. మమ్మల్ని ఇంత చదువు చదివించిందే గొప్ప విషయం, చాలా గొప్ప. మీరు ప్రయోజకులైనప్పుడు ఆయన నాకు మా నాయన చేయలేదని ఏ రోజు కాదు, చాలా చేశాడు సార్ మాకు. అందులో అనుమానం, మా అమ్మ కానీ మా ఇది కానీ ఫీజులు కట్టాలంటే గాజులు పెట్టాం, అందులో అనుమానం లేదు. ఇప్పుడు తిరుపతి CA ఇన్స్టిట్యూట్లో మనపురాన్ని అడిగారు, ఇప్పుడు గుర్తొస్తాను నిదానంగా. మాకు ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చాడు, ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ అని. ఏరా ఏం కావాలి అన్నారు. మామూలు సార్ ఏం వెంకట్ క్యాచ్ అయ్యి అనేసి, మీరు వస్తారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు, మాకేమైనా చేస్తారా అన్న. అది ఏం కావాలి చెప్పన్నాడు. మాకు తిరుపతికి ఎగ్జామ్ సెంటర్ కావాలా అన్న. నువ్వు సత్యవాన్ సావిత్రి మాదిరి అయిపోయావు మా పాలిట. అంటే తిరుపతికి ఎగ్జామ్ సెంటర్ కావాలంటే నేను బ్రాంచ్ ఇవ్వాలి కదా అన్నాడు. అది నీ ప్రాబ్లం, నాకు సంబంధం లే. నాకు కావాల్సింది నాకు సెంటర్ ఇస్తే నేను CA రాసే రోజుల్లో మా అమ్మ చేతిలో గాజులు ఉండింది, ఇప్పుడు ఉన్నవాడి చేతి వాళ్ళ అమ్మ చేతిలో గాజులు లేవు, ఏం చేయమంటావు అన్న. సరే వీళ్ళు డిక్లేర్ అన్నాడు. అప్పటికప్పుడు డిక్లేర్ చేసి ప్రెస్ మీట్ పెట్టి చేశారు సార్. ఈరోజు 2000 మంది పిల్లలు గత 10 ఏళ్ళకి ప్రతి బ్యాచ్కి 2 సార్లు రాస్తున్నారు ఎగ్జామ్. ఓకే, అది 15 రోజుల పాటు ఇంకో లండన్లో ఉండి వేరే చోటకు పోయి రాయాలనేటువంటిది తిరుపతిలో మన దేవుని దేవాల ఆర్ట్స్ కాలేజు, SGS కాలేజు, పద్మావతి కాలేజీలో కూడా సెంటర్లుగా ఇస్తున్నారు వాళ్ళు. 2000 మంది పిల్లలు రాస్తున్నారు సార్. CA ఎగ్జామ్ తిరుపతికి సెంటర్ వచ్చింది అంటే అందరికి కృషి. గతంలో సెంటర్గా లేదు సార్, మాకు లేదు. తర్వాత దాంతోపాటు బ్రాంచ్ వచ్చింది, దాంతోపాటు కంప్యూటర్ సెంటర్ వచ్చింది, బ్రాంచ్ కంప్యూటర్ సెంటర్ వచ్చింది, మళ్ళీ బ్రాంచ్ ఇచ్చారు. ఇప్పుడు బ్రాంచ్ కట్టుకోమని సొంత బిల్డింగ్కి జాగా డబ్బులు 2 ఇచ్చారు CA ఇన్స్టిట్యూట్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ CA ఇన్స్టిట్యూట్ సపరేట్ సార్, గవర్నమెంట్ అది ఉంటుంది. బట్ CA ఇన్స్టిట్యూట్ అనేది సపరేట్, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ లో జరిగింది. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు మంగళం దగ్గర మాది ఒక 3-4 ప్లాట్లు కలిపి ఒక చేసి ఒక 2 సంవత్సరాల లోపల బిల్డింగ్ కూడా ఏర్పడుతుంది. ఆడ ట్రైనింగ్ ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 2000 మంది ఎగ్జామ్ 2 సార్లు మేలో నవంబర్లో రాస్తారు సార్. 2000 మంది రాస్తారు. ఓకే, ఇప్పుడు మనకు రాయలసీమ జిల్లాలో ఎక్కడ సెంటర్ లేదా? రాయలసీమలో ఇప్పుడు పెట్టారు సార్. మనకి నియరెస్ట్ ఇంతకుముందు వేలూరు, మద్రాసు ఉండేది, ఇప్పుడు తిరుపతి వచ్చింది. ఇప్పుడు అనంతపూర్, కర్నూలు కూడా సెంటర్స్ వచ్చేసాయి. అనంతపూరు ఇది కూడా వచ్చింది సార్, బాగుంది. కానీ అప్పట్లో చాలా కష్టం సార్. మద్రాసు వెళ్ళి అబ్బాయిలైనా పర్వాలేదు, అమ్మాయిలు అయితే ఇంకో 2 నెలల్లో ఉండి 15 రోజులు 20 రోజులు ఎట్లా చేయాలి, చాలా కష్టం అయ్యేది. మేము లాడ్జీల పైన పెట్టుకుని అందరి దేశంలో ఉండరు కదా. కాబట్టి అది ఒక కష్టం. ఎగ్జామ్ పోవాలంటే ఒక భయం, పోతే మళ్ళీ డబ్బులు, రకరకాల మానసికమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి ఇప్పుడు చాలా మంది బయటపడ్డారు. సంతోషంగా ఇంట్లో భోజనం చేసుకుని పరీక్ష రాసి వచ్చి ఇంట్లో కూర్చొస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ని కూడా ప్రతిసారి గుర్తు చేసుకోవాలి వారు చేసినటువంటిది. మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.